ప్రియ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులరా, మనము ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2025 సంవత్సరం కూడా మరి దినాలు చాలా వేగంగా గడుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మనం అప్పుడే 12వ తారీఖుకి వచ్చేసాం. పిల్లరా, ఈ త్వరగా గతించిపోయేటువంటి ఈ యొక్క కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, ప్రభు బలలో చెయ్యి వేయనటువంటి వారు. ప్రభు బలలో చెయ్యి వేయనటువంటి వారు. ఇదిన మన యొక్క వాక్య భాగము ప్రభు బలలో చేరి వచ్చినటువంటి వారమై ఉన్నాము గనుక దేవుడు తన యొక్క దయా సంకల్పమును మన ఎడల చూపి మనల్ని ఆయన ఈ యొక్క అజ్ఞాన కాలంలో నుంచి లేదా నామకార్థమైనటువంటి జీవితాల్లో నుంచి తన యొక్క గొప్ప పరదైసును అందించగలిగేటువంటి మరి ఆ శాశ్వతమైనటువంటి రాజ్యమునకు మనను హక్కుదారులుగా చేసినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రభువు మనకు తన యొక్క రక్షణను మనకు దయచేసి ఉన్నారు. ఏంటి ఆ రక్షణ? వాడబారనిది అయినటువంటి రక్షణ. కరిగిపోయేటువంటిది కాదు, కృషించిపోయేటువంటిది కాదు. అలాంటి విలువైనటువంటి రక్షణను మనకు దయచేసి ఉండగా ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో చేరుతున్నటువంటి మనము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఆయన సన్నిధిలో మొదట మనందరం కూడా ఆయన బల ఎదుట చేరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించబోతూ ఉన్నటువంటి మనము ఈ విషయాలను మనం గమనించాలి. ఏంటంటే, ఆరాధించినటువంటి వారు ఏమవుతారు, లేకపోతే ఆరాధించినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాలు మనము కొన్ని చూద్దాం. ఎందుకని ఈ వాక్యం మనం ఈరోజు చూడాలి అంటే, సంవత్సరంలో 2వ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ మొదటి నెలలోనే మనల్ని మనం సరి చేసుకోగలిగితే ఈ సంవత్సరం బారికి మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనకు వీలవుతుంది. అలా కాకుండా మనము దాని గురించినటువంటి విషయాలే మనం పట్టించుకోకుండా యథావిధిగా మనం వాక్యం చెప్పుకునే ఆరాధనలోకి వెళ్ళినప్పుడు యథావిధిగానే ఆరాధన చేయకుండానే ప్రభు బలలో పాల్గొనేటువంటి వారు ఉంటారు. ఆ తర్వాత అసలు ఎప్పుడు ప్రభు బలలో పాల్గొన్నటువంటి వారు కూడా ఉంటారు. ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మరి క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొకుండా ఉండేటువంటి వారు కూడా అలానే ఉండిపోతారు. కాబట్టి ప్రభు బలలో చేయి వేయనటువంటి వారు ఏమవుతారు, లేదా వారి యొక్క స్థితి ఏంటి అనే విషయాన్ని మనము ఈ యొక్క ఆదివారం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఆదివారం పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో మీరు మమ్మల్ని చేర్చి ఉన్నారు. ప్రభువా, మేము నీ యొక్క బలలోనికి ప్రవేశించక మునుపు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నటువంటి వారిగాను, పరీక్షింపబడిన మీదట నాయన యేసయ్య ప్రభువా పశ్చాత్తాపపడి నాయన యేసయ్య నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగాను మీరు మమ్మల్ని చేయమని కోరుతూ ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య, మేమందరము పాపులమే, మేము ఎవ్వరం పరిశుద్ధులం కాదు. కానీ మీరు పరిశుద్ధతను మీరు మాకు దయచేసి ఉండగా పరిశుద్ధత అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసమును మేము కొనసాగించగలిగినట్లుగా మీ వాక్యము చేత మీరు మమ్మల్ని సరిచేయమని కోరుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి సహాయము ద్వారా మేము నడిపింపబడినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మనము చూడబోయేటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనము 27వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు తన యొక్క శరీరమును రొట్టెగాను ఆయన యొక్క రక్తమును మనకు ద్రాక్షరసముగాను సాదృశ్య రూపకముగా మనకు దయచేసి ఉండగా, నేను వచ్చు పర్యంతము దీనిని చేయుడని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వారై ఉంటారో
వారందరూ కూడా ప్రభుకి శిష్యులే. కనుక ఆయన శిష్యులమైతే మనము ఆయన తోడి వారసులమును, ఆయన సొత్తైన ప్రజలనై ఉన్నటువంటి విధానాన్ని మనం ఆలోచించినప్పుడు, ఆయన బలలోనికి మనం ప్రవేశించకుండా ఉన్నట్లయితే, ఆయనను మనం ఆరాధించకుండా ఉన్నట్లయితే, ఆయన తోటి మనకి పాలివారమై ఉండలేము అనే విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చూస్తే, యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి తెలిసి కూడా మరి పరీక్షించుకోకుండా అయోగ్యముగా మరి ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని ఎవరైతే తింటారో తాగుతారో మరి వాళ్ళు ఏమవుతారంట, వాళ్ళని గురించి వాళ్ళు ఇక్కడ చూసినప్పుడు వాళ్ళ గురించి ఏముందంటే, అయోగ్యముగా చేసిన దాన్ని బట్టి అపరాధి అవుతారు. దేన్ని బట్టి అపరాధి అవుతారు? అయోగ్యముగా చేసిన దానిని బట్టి అపరాధి అవుతారు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోగ్యంగా చేస్తే అది అపరాధం కాదు అని మనకి అర్థమవుతుంది. అయోగ్యమైనటువంటి విధానంలో అయోగ్యతతోటి నీవు గనక ప్రభు బలలో చేయివేస్తూ ఉంటే ఏమవుతావు చెప్పండి? అపరాధి అవుతావు. ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన మన యొక్క అపరాధముల చేతను, మన యొక్క బలహీనతల చేతను మనం చచ్చినటువంటి వారమై ఉండగా, క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన సమాధి నుంచి లేపబడినటువంటి వానిగాను, ఆయన లేపబడుట చూచినప్పుడు మనం కూడా జీవం పొందినటువంటి వారిగాను తెలియపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చూస్తూ ఉన్నామంటే, అయోగ్యంగా ప్రభు బలలో పాల్గొంటే మనం అపరాధులం అవుతామనే విషయాన్ని గ్రహించాల. మరి ఒక విషయం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన బలలో చేయి వేయకపోతే ఏమవుతుందంటే, ఎవరు బలలో చేయి వేయట్లేదో వాళ్ళని సంఘస్థులు లేదా సేవకుడు గమనిస్తాడు కదా. పాస్టర్ గమనించి తర్వాత అడుగుతాడు, ఎందుకని నువ్వు ప్రభు బలలో పాల్గొనట్లేదు అని అడిగినప్పుడు మళ్ళీ ఆయన అడగటం ఎందుకు, మనం ఏదో చెప్పటం ఎందుకు అని కొంతమంది ఏం చేస్తున్నారంటే, అయోగ్యంగానే ప్రభు బలను తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే అపరాధులవుతారు అనే విషయాన్ని మనము గమనించాలి. తర్వాత వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ఏం చేయాలా? ప్రభు బలలో పాల్గొనే ముందు ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలా. నేను నా యొక్క స్థితిగతులు యోగ్యంగా ఉన్నాయా? ప్రభు బలలో పాల్గొనే ముందు నువ్వేం చేసుకోవాలా? పరీక్షించుకున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలి? నేను దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో నా హృదయం యోగ్యంగా ఉందా లేదా? యోగ్యమైనటువంటి స్థితిగతులు ఉన్నాయా లేదా? యోగ్యమైనటువంటి స్థితిగతులు లేకపోతే నువ్వేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి మనసులో, ప్రభువా నా స్థితిగతులు, నా ఆలోచనలు, నేను ఈ వారంలో చేసినటువంటి పనులు, నా తలంపులు నీ దృష్టికి యథార్థమైనవి కావు. నేను పాపం చేశాను, నేను దోషినైనటువంటి ఆ దోషాలతో నిండిన చేతులతోనే నేను నీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకొనలేను. కాబట్టి నా దోషాలు పరిహరించు, నన్ను బాగు చేయి, నా పాపాలు కడుగు అని మొదట ఏం చేయాలా? నువ్వు మనసులో నిదానంగా బయటకు వినిపించకుండా నువ్వేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా. ఇంకా 29వ వచనంలో ఏమంటున్నాడంటే,
ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరం అని నమ్మట్ల, రొట్టె అనుకుంటున్నారు. అది ద్రాక్షారసం మాత్రమే, అది దేవుని యొక్క రక్తం కాదు, అది పాస్టర్ గారు ఇంట్లో తయారు చేసినటువంటి రొట్టె రసం మాత్రమే అనే మనసుతోటి ఎవరైతే మరి క్రీస్తు రక్తం అని శరీరం అని వివేచింపకుండా ఎవరైతే దాన్ని తింటున్నారో వాళ్ళు దేనికోసం తింటున్నారమ్మా? దేనికోసం తింటున్నారంటే తమకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. కాబట్టి వివేచింపట్లేదు కనుక, వివేచింపకుండా అది క్రీస్తు రక్తముగా శరీరముగా మార్చబడింది అనేటువంటి విషయాన్ని వివేచింపలేదు కాబట్టి వాళ్ళు బలవంతంగానే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బలవంతంగా దేని కిందకు వస్తారు? శిక్షా విధి కిందకు వస్తారు. కాబట్టి ఆరాధించకుండా ప్రభు బలలో పాల్గొనేటువంటి వారు ప్రభు చేసిన త్యాగాన్ని ఏం చేస్తున్నారు? అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. క్రీస్తు ప్రభు వారు సిలువలో కాచినటువంటి రక్తము, ఆయన కొరడా దెబ్బలను సహించి, ముండ్ల కిరీటాన్ని సహించి ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయన సిలువలో వేలాడుతూ ఉండేటువంటి దృశ్యం ఎదురుగా ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ మీద రొట్టె తిని రసం, ద్రాక్ష రసం తాగుతున్నావు. ఎప్పుడు చేస్తున్నావు? క్రీస్తు ప్రభు వారి శిలువలో వేలాడుతూ ఉండగానే, ఆయన నీ కొరకు రక్తం చిందిస్తూ ఉండగానే, ఆయన ఎలోయి ఎలోయి లామా సబక్తా అని ఆయన అరుస్తూ ఉండగానే, నా దేవా నా దేవా నీవు నన్నెలా విడిచితివి? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళకి క్షమించమని ప్రభు వారు అంటూ ఉండగానే నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు? ఆయన బల ఎదుట, ఆయన సిలువలో హింసింపబడుతున్నప్పటికీ కూడా ఎదురుగా నువ్వు కూర్చొని క్రీస్తు ప్రభు వారి సిలువలో ఆయన హింసింపబడుతూ ఉంటే ఆయన రొట్టె తింటా ఉన్నావు, ఆయన రక్తం తాగుతా ఉన్నావు. ప్రియులారా గమనించండి, దేవుని నామాన్ని అవమానపరిచినట్టే. ఎప్పుడు? ఆరాధించకుండా ఆయన బలలో చేయి వేస్తే. కాబట్టి ఈ దినము మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించబోతా ఉన్నాం, ఆయన నామాన్ని గణపరచబోతూ ఉన్నాం. సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనము తలపోసుకొనబోచు ఉన్నాం కనుక ఒకసారి ఆరాధించేటువంటి మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే బలహీనత, రోగము, మరణము. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించు. ఎవరైతే ఆ విధంగా క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజిస్తారో, పానం చేస్తారో వాళ్ళు బలహీనతలతో ఉంటారు, ఆత్మీయమైనటువంటి బలహీనతలతో ఉంటారు. ఆత్మీయమైనటువంటి బలహీనత ఏం చేస్తుందో తెలుసా? ఎదుగుదల లేకుండా చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? ఎదుగుదల లేకుండా చేస్తుంది. ఎదుగుదల లోపించినటువంటి విషయాలు చెప్పనా నేను? సంవత్సరాల తరబడి నువ్వు చర్చికి వస్తున్నా, ప్రభు బలలో పాల్గొంటున్నా, ప్రార్థన చేయలేనటువంటి స్థితి, పాట పాడలేనటువంటి స్థితి, వాక్యం చెప్పలేనటువంటి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటా ఉన్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. నేను మీకు బలమైన ఆహారం పెట్టాలని అనుకున్నాను, కానీ మీరు ఆహారం తినటానికి అంత శక్తి లేనటువంటి వాళ్ళుగా ఉన్నారని చెప్తాడు. 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఇందుని గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. చాలా విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాం. ఇంకా సంపూర్ణతలోనికి రావటానికి, పరిపూర్ణులు అవ్వటానికి, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించేటువంటి మనము ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మనం రావడానికి ఏం చేయాలండి? మనము బలమైనటువంటి ఆహారం తినవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అయితే మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా
దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఉండాలండి మీకు ఎలాంటి చెప్పాలంట, బోధకులుగా ఉండవలసినటువంటి స్థితి మీకు రావాలి. కానీ మీరు అలా లేరు. ఎలా ఉన్నారు? ఇంకా ఆ పాలు తాగేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవములు లేనివారై ఉన్నాడు. కాబట్టి నీతి వాక్య విషయంలో అనుభవం ఎందుకు లేదు? అనుభవం ఎందుకు లేదంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని భుజించేటప్పుడు ఎలాంటి మనసుతో భుజిస్తున్నామండి? అది కేవలం ఒక రొట్టె రసం మాత్రమే. ట్రెడిషనల్ ఫెయిత్, ఏదో ఒకసారి బాప్తిసం పొందాం కనుక ఇంకా ప్రతి వారం దాంట్లో చెయ్యి వేయాలి కాబట్టి నన్ను నేను పరీక్షించుకోకుండా ప్రభు బలం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దాంట్లో చెయ్యి వేస్తాను. మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని భుజించినటువంటి వాడు బాప్తిసం పొందినప్పటికీ, సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో, రక్తంలో పాల్గొన్నటువంటి వాడి యొక్క స్థితి ఏందంట ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మొదటి మూల పాఠాలను చెప్పేటువంటి వారుగాను పాలు తాగవలసినటువంటి వారే. 13వ వచనం చూస్తే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. కాబట్టి నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే నిన్న ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళు, వాక్యంలో లోతైనటువంటి విషయాలు ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఫాస్ట్గా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. నీ తర్వాత ఎప్పుడో నీకంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళు వేగంగా ప్రభు యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసి ముందుకు వస్తున్నారు. నువ్వైతే మాత్రం ఎక్కడ ఆగిపోయావు? నువ్వు ఇంకా ఆ పాలు తాగే దగ్గరటువంటి ఆ స్థితిలోనే ఉన్నావు. నీ పై రూపాన్ని చూసి నీకు వాక్యం బోధించాలంటే అమ్మో గొప్ప మర్మాలు ఎరిగినటువంటి స్త్రీయో పురుషుడు అయి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. కానీ నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నావు? ఏబిసిడీలో ఇంకా నేర్చుకుంటున్నావు. దేవుడు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఏంటి. ఆత్మీయమైనటువంటి విషయాల కంటే కూడా బాహ్యమైనటువంటి విషయాల దగ్గరే మనం ఆగిపోతా ఉన్నామా? ఓసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుటని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. తర్వాత మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఆరాధన ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు రికార్డ్ చేసిన ఆరాధనలాగే ఉంది ప్రతి వారం. నీ హృదయంలో దేవుని వాక్యం లేదు గనక, ప్రతిదినం వాక్యం చదివే అలవాటు నీకు లేదు గనక, ప్రార్థన చేసే అలవాటు నీకు లేదు గనక, దేవుని యొక్క వాక్యాన్ని వినే అలవాటు నీకు లేదు గనక నువ్వెలా మారిపోయావు? ఇంకా అదే ఆరాధన. అంటే వాక్యంలో మీరు బలహీనులై ఉన్నారు, ఇప్పుడును బలహీనులై ఉన్నారు అని చెప్తూ 3వ వచనంలో ఏమన్నాడు? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? కాబట్టి అసూయ, కలహం అనేటువంటి వాటిని కలిగి అసూయ కలహంతో మనం ప్రభువుని ఆరాధించగలుగుతామా? నా మనసులో అసూయ ఉంది, నా మనసులో కలహం ఉంది. ఈ రెండింటినీ నేను బాగా నా హృదయంలో నింపుకొని నేను నిన్ను ఆరాధించగలుగుతానా ప్రభువా? నీ సన్నిధిలో కూర్చొని నేను ఆరాధించవచ్చా? నా హృదయంలో ఏముంది? నా హృదయంలో నీ మాటలు లేవు. పైగా ఏమున్నాయి చెప్పండి? హృదయంలో ఏమున్నాయి? అసూయ, కలహం, ఈ రెండు నిండిపోయి ఉన్నాయి అన్నమాట.
ఆ రెండు నిండిపోయి ప్రభువా నీవు నా కోసం శిలువలో మరణించవయ్యా అని ఎట్ట చెప్పగలుగుతామండి? నాటకీయంగానే ఉంటుంది. ఆయన యొక్క నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతా ఉన్నాం. ఆయన యొక్క నిబంధన రక్తాన్ని మీరు అపవిత్రమైనదిగా ఎంచుతా ఉన్నారని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినప్పుడు 10:29 గమనించండి. పరచబడుటకు తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును, నేను రెండు మాటలుగా నేను చదవాలని అనుకుంటున్నాను. చూడండి, ఒకటి రక్తమును అపవిత్రమైనదిగా ఎంచేటువంటి విషయంలో కృపకు మూలమైనటువంటి విషయం మొదట చూద్దాం. చూడండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, ముందేం చూసామండి? తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. మనం పరిశుద్ధపరచబడటానికి కావలసినటువంటి రక్తము, మనం పరిశుద్ధపరచబడటానికి ఏమనుంది? సాధనమైన నిబంధన రక్తము. మనం దేని ద్వారా పరిశుద్ధపరచబడుతున్నామండి? నిబంధన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాము. ఇంకా ఏమన్నాడు? అపవిత్రమైన అలాంటి రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడినని మీకు తోచును. రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి, ఆ రెండు చేయటం వలన మనం ఆరాధించిన ప్రభు బలిలో పాల్గొన్న ఏమవుతామమ్మా? ఎక్కువ దండనకు మనము లోనవుతాం. ఎక్కువ దండన. ఇంకా ఏమంటున్నాడు? దానికి ప్రతిఫలం ఏమొస్తుందో మీరు గ్రహించగలుగుతారా? 30వ వచనంలో, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తే, దేన్ని బట్టి అమ్మా? హృదయంలో అసూయ, కలహం ఉంచుకొని ఉత్తిగానే ఉత్తి మాటలతోటి మనం ప్రభుని ఆరాధిస్తే, నీలో నిజంగా భక్తి ఏమీ లేదు కానీ నువ్వు కేవలం మాటలతోటి ప్రభుని ఆరాధిస్తే దానికి దేవుడు నీకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు? మనం ఆలోచించుకోవాలి. యెషయా గ్రంథంలో నుంచి కూడా ఒక మాట చూద్దాం. చూడండి, 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. మన ఏమంటున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఏమా, మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం? ఆయన సన్నిధిలో ఎలా ఆరాధిస్తున్నాం? నోటి మాట చేత వస్తా ఉన్నాం. పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. ప్రభువా నువ్వు అట్టంటోడివయ్యా, ఎట్టంటోడివయ్యా, అయ్యా నా కోసం మరణించవయ్యా అని మనం ఎక్కడెక్కడో కొన్ని కాపీ చేసుకొచ్చిన కొటేషన్లతోటి మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఏమవుతుంది చెప్పండి? తమ హృదయమును నాకు దూరము చేసి ఉన్నారు. హృదయం ఏమో దూరంగా ఉంది, మాటలేమో దగ్గరగా ఉన్నాయి అన్నమాట. కొంతమంది ఇలా మాట్లాడతారు కదా, మీరు వాళ్ళని ఇట్టే పెట్టేస్తారు వాళ్ళని కదా. ఏ విధంగా? ఈ సహోదరుడు ఈ సహోదరి నాతోటి చాలా క్లోజ్గా మాట్లాడుతున్నట్టుగా ఉంది, కానీ మనసులో అలాంటి ఉద్దేశం ఏముండదు నా గురించి అని కొంతమంది చెప్పేస్తూ ఉంటారు బయట నుంచి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన యొక్క బల్ల ఎదుట చేరినటువంటి మనం ఎలా ఉన్నామంట? మన స్థితిగతులు ఎలా ఉన్నాయంట? మనం నోటి మాటల చేత ఆరాధిస్తున్నాం, కానీ మన యొక్క హృదయం మాత్రం ఆయనకు దూరంగా ఉంది. తర్వాత వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. వాళ్ళు నా ఎదుట చేస్తున్నటువంటి భయభక్తులు ఏంటి తెలుసా? ఏం భయభక్తులమ్మా మనం చేస్తుంది దేవుని ఎదుట? నేర్చుకున్నటువంటి హృదయంలో నుంచి వచ్చింది కాదు భయభక్తి. ఎక్కడి నుంచి వచ్చింది? నేర్చుకున్నటువంటిది. ఈరోజు క్రీస్తు ప్రభు బల ఎదుట చేరినటువంటి మనం పరిశీలించుకోవాలి. ప్రభువా నేను నిన్ను ఎలా ఆరాధిస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి? కేవలం నా మాటలేనా? నా హృదయం లేదా? నా హృదయంలో నుంచి ఎప్పుడన్నా నిజంగా
హృదయపూర్వకంగా నేను నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగానా? యెషయా గ్రంథం 29:13 చెప్పినటువంటిది వేషధారి ఆరాధన. ఏం ఆరాధనమ్మా ఇది? వేషధారి ఆరాధన. ఒక ఆరాధన మనం చేస్తూ ఉన్నాం, వేషధారయుక్తమైనటువంటి ఆరాధన మనం చేస్తున్నాం. కాబట్టి నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో నువ్వు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలతోటి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకసారి వెనక్కి వెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, స్వపరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను. కాబట్టి పరీక్షింపబడిన మీదట ప్రభు బలలో మీరు చేరాలని కోరుతూ ఉన్నాం. అలా చెయ్యను నేను ఆరాధన చేసుకుంటా పోతానంటే మనం తీర్పులోనికి వస్తాం. అయితేలే నేను ఆరాధన చేసుకుంటా పోతాను, నువ్వు నాకు చెప్పేవాడివి అని అంటే మనం ఏమవుతాం? బలహీనులం అవుతాం, రోగులం అవుతాం. కొంతమంది ఆల్రెడీ మరణంలో ఉన్నారు. ప్రియులారా, మరణానికి అకాల మరణానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మరణానికి అకాల మరణానికి చాలా డిఫరెన్స్ ఉంది. దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ యథార్థంగా ఆరాధించకుండా, అసలు ఆయన ఆరాధనే చేయకుండా, ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన సన్నిధిలో వచ్చి నిలబడి ఆయనను ఆరాధించకుండా, ప్రభు బలంలో చేయవేయకుండా మనం ఎలా ఉండగలుగుతామండి? కాబట్టి ఈ దినమైన మీరు ఆయనను ఆరాధించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో ఏముందంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. 3 విషయాలతోటి ఈరోజు మీరు ఆరాధించాలని కోరుతా ఉన్నాను. యోహాను సువార్తలో నుంచి 4:23-24 వచనాల ప్రకారం మనం చూసినప్పుడు, యథార్థతతోటి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మీరేం చేయాలా? ఆరాధించాలి. ఆ విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. కొన్ని విషయాలు చెప్తాను. అవి అంటే అందరికి ఒకలాగే ఉండవు, వేరువేరుగా ఉంటాయి. కానీ నిందారహితురాలిగా నువ్వు ఉన్నావని తెలిస్తే చర్చిలోకి రాగానే ఫస్ట్ ఏం చేస్తావు అంటే వందనాలు చెప్తావు. అందరికి ఏం చెప్తావు? నువ్వు వందనాలు చెప్తావు. ఈరోజు చర్చిలోకి వచ్చి కూర్చున్న తర్వాత మీలో మీరు ప్రశ్నించుకోండి, మీలో మీరు ఎంతమందికి వందనాలు చెప్పారమ్మా? ఏమా నాకు చెప్పారా వందనాలు? చాలా తక్కువ మంది వందనాలు చెప్తారు వచ్చి. చాలామంది అసలు తలదించుకునే వస్తారు. దేవుని తలదించుకుని వెళ్ళి గబుకున్నాడు కూర్చొని ముందు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఇంకంతే. వందనాలు చెప్పరా? వందనాలు చెప్పండి. వందనాలమ్మా, వందనాలు చెప్పండి. రాగానే ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఆ మనసే లేనివాళ్ళు ఆరాధన చేస్తారా? ఏమ్మా, నా హృదయం నిందారహితంగా లేకపోతే నా మనసులో ఎలాంటి మరి దురుద్దేశాలు అలాంటివి ఏమి లేవు అని నా మనసు ప్రశాంతంగా, నా మనసు మరి చాలా సంతోషంగా ఉంది అని తెలిసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను? వందనాలు చెప్తాను. అందరికీ చెప్తానా చెప్పనా? నువ్వు వందనాలు చెప్పినప్పుడే. కాబట్టి ప్రియులరా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని అరుస్తాడు, అందరినీ శిక్షిస్తాడు. వీడిని స్పేర్ చేద్దాం అని ఎవ్వరిని అనుకోడు. కాకపోతే దేవుడు మనకేం చేస్తాడంటే ఎన్నో రకాలైనటువంటి ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు. మారుతాడేమో, మార్చుకుంటాడేమో. అయినా మనం మార్చుకోకపోతే దేవుడు మనందరం కూడా మరి ఈ సమయంలో మోకాళ్ళకి కళ్ళు మూసుకుని ఒకరి తర్వాత ఒకరముగా
ఆత్మతో సత్యముతో క్రీస్తు ప్రభు వారిని ఆరాధిద్దాం, దేవుని నామమును మహింపరుద్దాం. ఆ మీదట మనము క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును రక్తములోనికి మనము ప్రవేశిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక.